EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అంటే మీరు అనుకున్నట్టు ఒక పెద్ద సినిమా పెద్ద డ్రీమ్ కాకపోయినా మీకు మల్టీ స్టార్ ఒక పెద్ద హీరోస్ మహేష్ బాబు గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరి హీరోల్లో ఏదైనా ఒక మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు మీకు అవకాశం రాలేదంటే ఎప్పుడు ఆఫర్ రాలేదా మల్టీ స్టారర్లో చేయాలని? లేదండి, వాళ్ళు దే ఆర్ బిజీ విత్ దేర్ ఫిల్మ్స్. అది కాదు, మేము ఒకటి చేసాం కదా సరదాగా, నేను, సందీప్, రోహిత్ అండ్ సుధీర్, సమంతక్ మణి అనే సినిమా. అదొక మల్టీ స్టారర్. అప్పట్లో అది మంచి టాక్ ఆఫ్ ది టౌన్, నలుగురు హీరోస్ చేస్తున్నారని మంచి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సినిమా కూడా మంచి సినిమా, అది దానికి మంచి పేరు వచ్చింది సినిమాకి కూడా. సో అది మేము సరదాగా చేసాం అందరం, ఎవరి కాళ్ళు అందరు 10 days ఇచ్చాం. ఓకే, టోటల్గా 40-50 daysలో ర్యాప్ చేసాడు డైరెక్టర్. దాని తర్వాత మళ్ళీ ఏమీ అనుకోలేదండి, చేయలేదు. 100% ఫ్యూచర్లో ఏమైనా వస్తే చేస్తాను. అంటే మిగతా హీరోలతో మీకు ఎలా ఉంటుంది సార్ ర్యాప్? ఇప్పుడు మీరు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ, ఈ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళతో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే మీ బ్యాచ్ ఉంటుంది కదా అంతా. అంటే ఇక్కడ ఏంటంటే అండి, ఇండస్ట్రీలో ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ టఫ్, వెరీ రేర్గా యూ గెట్ ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రెస్, ఎవరికి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకి ఉంటుంది. మనం ఇది అదేం చెప్పలేం, అందరూ టెన్షన్స్ అందరికీ ఉంటాయి. సో ఎవ్రీబడి ఆర్ లైక్ స్ట్రగ్లింగే కదా. అంటే మనం అనుకుంటాం కానీ అందరం ఎవరికి వాళ్ళ స్టేజ్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో నాకు ట్రూగా 2-3 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. దేర్ గుడ్ బాగా అడ్వైస్ చేస్తారు. ఇలా ఏం పర్లేదు, నువ్వు చెయ్యి, నువ్వు యూ విల్ కమ్ బ్యాక్, నీకు మంచి ఒక్క సినిమా పడితే చాలు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను కూడా వాళ్ళకి నేను కొన్ని అడ్వైసులు చెప్పడం, అరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇలా డిస్కషన్స్ ఉంటాయండి. సో ఉన్నారు కొంతమంది మంచి అడ్వైసులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మనకెందుకు అన్నట్టు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు జనరల్గా పార్టీలకు కానీ వివాదాలకు ఎక్కడ కాంట్రవర్సీలు కూడా ఎక్కడ ఉండరు, అది చాలా ప్లేన్గా ఉంటారు. సో అంటే ఎక్కువ ఈ పార్టీ మూడు, ఈ పేజ్ 3 బ్యాచ్ కాదా మీది? అంటే లేదండి, మ్యాక్సిమం ఇప్పుడు ఉండే హీరోస్ అందరూ కూడా, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వెరీ హార్డ్ వర్కింగ్. ఎవ్వరు పార్టీలు చేసేసి నైట్ అంతా ఉండిపోయి అది ఒక రాంగ్ ఇదిలో ఉన్నారు. అసలు ఎవ్వరు లేరు అలాగా, వెరీ రేర్. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్. ఇప్పుడు చూడండి మీరు అందరూ, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ వచ్చిన హీరోస్ అందరూ కూడా ఏదో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళు అవరు కదా అంత ఈజీగా. సో అదేం లేదండి, పార్టీస్ అందరు ఎప్పుడో ఒకసారి సరదాగా నేను వెళ్తానండి. ఏదైనా ఒక ఫంక్షన్, బర్త్డే పార్టీ ఏదైనా ఉంటే వెళ్ళేసి విష్ చేసి 12 o'clock నా బేసిక్గా నా మ్యాక్సిమం నేను 1:32కి ఐఎమ్ డన్. ఇంకా 2 తర్వాత మన వల్ల అవ్వదు, జనరల్గానే డ్రాప్ అయిపోద్ది ఎనర్జీ. సో వెళ్ళేసి నేను 100% ఒక 7 to 8 hours పడుకోకపోతే నాకు నెక్స్ట్ డే లేస్తే నా వల్ల అవ్వదు. సో అందుకే ఈ పేజ్ 3 కల్చర్ ఎప్పుడు అలవాటు అవ్వలేదు. అండ్ అలవాటు అయినా కూడా మ్యాక్సిమం 1 o'clock, 1:30. సో వచ్చి 2 o'clock బెడ్లో ఉండి హ్యాపీ పడుకుంటా. ఒకసారి మరీ 2 లేట్ అయిందంటే 2 పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 7-8 hours అయితే కంపల్సరీ పడుకోవాలి. ఓకే, చెప్పండి సార్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఇండస్ట్రీ అనేసరికి ఇది ఉంటుంది అది ఉంటుందని కాదని లేదండి. అందరూ కష్టపడుతున్నారు, అందరూ ఎవ్రీబడి ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ అండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే జస్ట్ ఇలా వెళ్ళేసి పార్టీస్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్స్ ఉంటాయి, లేదంటే నెక్స్ట్ డే ఏదైనా ఉంటుంది. వెరీ రేర్గా నేను అలాంటి వాళ్ళని చూసా. మ్యాక్సిమం 90% పీపుల్ ఆర్ కంప్లీట్లీ హార్డ్ వర్కింగ్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు, వీళ్ళంతా పాన్ ఇండియా లెవెల్కి ఎదిగారు సార్. మన తెలుగు సినిమా అనేది మార్కెట్ పెరిగింది. సో మన సినిమా రిలీజ్ అవుతుందంటేనే వరల్డ్ వైడ్గా ఒక మంచి అటెన్షన్ రావుతుంది. సో ఈ మార్పు, ఈ గ్రోత్ మీకు ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ దీనికి మెయిన్ రీజన్ బాహుబలి అండి, రాజమౌళి గారు. యా. సో బాహుబలి నేను థియేటర్లో చూశాను. అండ్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే నాకేం అర్థం అవ్వలేదు సినిమా. అంటే అర్థం అవ్వలేదంటే ఏంటి ఇది అసలు దిస్ ఇస్ సంథింగ్ బియాండ్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కానీ ఏంటిది అని. అండ్ ఫస్ట్ డే సినిమా అయిపోయింది మా థియేటర్లో. ఫస్ట్ డే బయటకు ఎవరో అయిపోయింది, నేను వచ్చాను థియేటర్కి. అప్పుడు ఎక్కడో మాస్ థియేటర్లో చూశానండి, 2 o'clock ప్రీమియర్ షోలో చూసాను. ఇంకా నాకు గుర్తులేదు ఏ షోలో, ఎక్కడో కుకట్పల్లిలోనో ఎక్కడో చూశాను. మురమరమ్మన అలాంటి థియేటరే. విశ్వనాథ్
అలాంటి థియేటర్లో చూశాను. విశ్వనాథ్ అనుకుంటా, విశ్వనాథ్. విశ్వనాథ్లో చూశాను. సినిమా అయిపోయింది, నైట్ 3 అన్న ఏం లేదన్న సినిమా అంటున్నారు. నన్ను అడుగుతున్నారు ఏంటన్నా సినిమా అలా ఉందని. బాహుబలి నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది బ్రదర్, నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఏదన్నా అసలు అని టాక్ వచ్చేసింది, అంటే చాలా నెగిటివ్ టాక్. హిందీలో చూస్తే పంబరేగిపోయిన టాక్, తమిళ్లో పంబరేగిపోయిన టాక్, తెలుగులో చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. చాలామందికి అది అర్థం అవ్వాల, అబ్రప్ట్ ఎండింగ్ గానో లేకపోతే ఏంటో సంథింగ్. అండ్ నేను విశ్వనాథ్లో చూసిన తర్వాత లేదు ఈ అంటే మార్నింగ్ మనం జనరల్గా ఇలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతే మన ఇండస్ట్రీలో అందరం కూడా సినిమా ఎలా ఉందని కనుక్కుంటాం కదా, నార్మల్గా ఫ్రెండ్స్ని వీళ్ళందరం కనుక్కుంటే అందరూ కూడా ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెరీ డివైడెడ్ టాకే చెప్పారు. ఇది ఒక అద్భుతం కదా, ఇది డివైడెడ్ టాక్ ఏంటని చెప్పి, లేదు ఇది హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ అగైన్ అని చెప్పి నేను ప్రసాద్స్కి వెళ్ళి PCXలో చూశాను సినిమా, ఐమాక్స్లో చూసినప్పుడు ఇంకా ఎక్స్ట్రాడినరీ స్పెన్ బోల్డ్, ఆ సౌండ్ డిజైన్, ఆ విజువల్స్, ఆ వాటర్ ఫాల్స్ కానీ అదంతా ఇట్స్ బియాండ్ తెలుగు సినిమా, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాను, అలానే అయింది. సో దట్ చేంజ్, బాహుబలి బ్రాట్ దట్ చేంజ్. ఇంకా అక్కడి నుంచి ఫాలోడ్ బై అదర్ ఫిలిమ్స్, మళ్ళీ RRR కానీ, అలానే పుష్ప అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ కొత్తగా ఏం చెప్పక్కర్లే, ఎక్స్ట్రాడినరీ. అలానే ఇప్పుడు అన్ని ఇప్పుడు మనకి చాలా మంచి హనుమాన్, సో ఇలాంటి మనకి వస్తున్నాయి ఇప్పుడు, అంతా పాన్ ఇండియా ఫిల్మ్స్ మనకే వస్తున్నాయి. మనం స్టార్ట్ చేసిన దగ్గర తర్వాత KGF, కన్నడలో KGF వచ్చింది, అది ఒక సంచలనం సృష్టించింది. KGF తర్వాత మళ్ళీ వాళ్ళు కన్నడ వాళ్ళు కూడా వాళ్ళ స్టాండర్డ్స్ బాగా పెంచేశారు, వాళ్ళు పెరుగుతున్నాయి. మలయాళం సినిమాలు చూస్తున్నాం మనం. ఇలాగ అందరూ కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళిపోతున్నారు అండ్ బాగా తీస్తున్నారు అండ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. సో ఐ థింక్ బాహుబలి బ్రాట్ దట్ చేంజ్ అండ్ నౌ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ ఫాలోయింగ్ దట్ పాత్. అంటే కంటెంట్ స్పీక్స్ ఏదైనా అంతే. దట్ వాస్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ స్పాన్లో అంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో కమర్షియల్ ఫిల్మ్ తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇట్ బికేమ్ ఏ క్లాసిక్. ఓకే సార్, అంతా అవేగా వెళ్తుంది. శంబాల గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ మధ్యలో.